అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. సార్ చాలా కాలంగా అంటే గత కొన్ని రోజులుగా ధర్మస్థల అనేటువంటి ప్రాంతం మీద ఎంత వివాదం చెలరేగుతుందో మీరు చూస్తున్నారు. మీరు కూడా చాలా వీడియోలు మాట్లాడున్నారు. సార్ ఏం ఇప్పుడు నడుస్తుంది. నిన్న నుంచి శవాలు వెలికి తీతు కూడా నడుస్తుంది. కొన్ని ఎముకలు దొరికాయి అనేటువంటి వార్తలు అంతా ఉన్నాయి. కానీ అఫీషియల్‌గా పోలీసులు అయితే బయటకొచ్చి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇవ్వలేదు. మీడియా లీకులు మాత్రమే నడుస్తా ఉన్నాయి. జరుగుతున్న ఎంక్వైరీని, వస్తున్న వార్తని ఎలా చూడాలి? ముఖ్యంగా మనం చూడాల్సిందేంటంటే, ఒక వ్యక్తి అక్కడ నేను స్వయంగా ఇవన్నీ చేశాను అని చెప్పి వచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం ఒక విషయం. ఆయన ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ అన్నది రిజిస్టర్ చేయబడింది. హ్మ్. ఎఫ్ఐఆర్ ఎప్పుడూ కూడా న్యాయ ప్రక్రియను మొదలుపెట్టడానికి మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో మొదలుపెట్టడానికి ఒక ప్రథమమైన ఫస్ట్ స్టెప్ అది. కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి అందులో ఉన్న విషయాల తీవ్రత చూసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇది ఒక పోలీస్ స్టేషన్ లెవెల్‌లో ఉన్నది కాదు. ఇది చాలా ఇందులో విషయాలు గనక నిజమైతే ఇవి చాలా అల్లకల్లోలమైన వార్తలు ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా పరిశీలించడానికి ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని ప్రణబ్ మొహంతి అని డీజీపీ లెవెల్ అధికారి కింద ఒక నలుగురు, ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్‌తో పాటు ఒక 20 మంది ఆఫీసర్‌లను డిప్యూట్ చేసి సుమారుగా ఒక 25 మంది ఆఫీసర్‌లు ఉన్న ఒక టీమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్‌లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి అందులో సత్యాసత్యాలు ఎంత, తర్వాత ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాల తర్వాత కంప్లెయింట్ ఇవ్వడానికి కారణం ఏంటి, తర్వాత ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీటన్నిటిని కనిపెట్టడాన్నే మనం ఇన్వెస్టిగేషన్ అంటాం. యాక్చువల్‌గా మీరు సిఆర్‌పిసి ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ఎస్ చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ అంటే సుప్రీం కోర్టు చెప్పింది. ఇన్వెస్టిగేషన్ అంటే 5 స్టెప్స్. మొదటిది వచ్చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ స్పాట్‌కి వెళ్ళడం. ఇప్పుడు మీరు చూస్తే మీరు అన్నట్టు పేపర్‌లో కూడా ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకువెళ్ళి 2, 3 ప్రాంతాలకు తీసుకువెళ్లారు అన్నట్టుగా వార్తలు వస్తాయి. ఆ తర్వాత మొదట స్పాట్‌కి వెళ్ళడం, స్పాట్‌ను పరిశీలించడం, అందులో దాని నుంచి ఏదైనా మనం ఎవిడెన్స్ తీసుకురాగలమా అన్నది ఒక విషయం. ఆ తర్వాత రెండవది వచ్చేసి ఈ విషయానికి సంబంధించిన సాక్షులు ఎవరైనా ఉంటే వాళ్లను ఐడెంటిఫై చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం, వాళ్ళ స్టేట్మెంట్ ద్వారా వచ్చిన విషయాలను మళ్ళా సేకరించడం. మూడవది వచ్చేసి ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అంటాం. అంటే ఒక రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో అతను చెప్పడం ఏంటంటే చాలా మందిని ఈ విధంగా లైంగిక అత్యాచారానికి గురి అయ్యారు. ఆ తర్వాత వాళ్లను హత్య చేయబడి వాళ్లను ఈ ప్రాంతాల్లో వాళ్లను పూడ్చిపెట్టడం జరిగింది. కొంతమందిని అసలు క్రిమేట్ చేయడం జరిగింది, అంటే దహనం చేయడం జరిగింది అని చెప్పిన విషయం. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాంతాల్లో పూడ్చడం జరిగింది, ఆ ప్రాంతాలలో ఉన్న అక్కడ అవశేషాలు ఏమున్నాయి, ఆ తర్వాత ఏదైనా ఒక పూడ్చిపెట్టిన బాడీని మళ్ళా బయటికి తీయాలంటే దానికి లోకల్ తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుమతితోనే అది జరుగుతుంది. దీన్ని ఎగ్జుమేషన్ ప్రాసెస్ అంటారు. కాబట్టి ఈ పోలీస్ టీం ఏదైతే ఉందో వెళ్ళిన తర్వాత ఆ పరిసరాలను పరిశీలించి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పర్మిషన్తో వాటిని ఎగ్జిమేట్ చేస్తారు. చేసిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలు దొరికాయి అనుకోండి, ఆ ఎముకలను మళ్ళా డిఎన్ఏ టెస్టింగ్ కి పంపించాల్సి ఉంటుంది. అంటే ఎవరి డిఎన్ఏతో మ్యాచ్ చేయాలి, మరి వీళ్ళ బాడీ ఎవరిది అన్నది కూడా ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఆ సందర్భంలో మీరు అన్నట్టు 1995 నుంచి 2014 వరకు అన్నారు, 98, 95 నుంచి 98 నుంచి 2014 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అని అనుకున్నాం. కాబట్టి ఆ సమయంలో మిస్సింగ్ కేసులు ఏవి, కర్ణాటక ప్రాంతంలో గాని మిగతా ప్రాంతంలో గాని ఎంతమంది ఈ విధంగా ఆడవాళ్ళు మిస్ అయ్యారు, మిస్ అయిన తర్వాత వాళ్ళు ఎంతమంది మళ్ళా తిరిగి వచ్చేసారు, ఈ తిరిగి రాకుండా ఇంకా అన్సాల్వ్డ్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ను కాంటాక్ట్ చేయాలి. చేసి వాళ్ళ యొక్క డిఎన్ఏతో ఈ డిఎన్ఏస్ అన్ని కూడా మ్యాచ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం బేసిక్ గా ఈ వ్యక్తి యొక్క మరణం సంభవించింది అని మనం ఎవిడెన్స్ తో పాటు అక్కడ మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. ఎందుకంటే రేపు కోర్టులో ప్రతి విషయం కూడా పోలీస్ ప్రూవ్ చేయాలి. ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఆ తర్వాత ఈ వ్యక్తులు ఎవరు అన్నది తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి విషయాలను రాబట్టడం, ఇది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. అంటే వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ప్రోత్సాహం వల్ల చేయాల్సి వచ్చింది, ఎవరి ప్రోద్బలంతో చేశారు, ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది కూడా చేసి ఫైనల్ గా ఈ స్టెప్స్ అన్ని అయిన తర్వాత ఈ కేసు రేపు కోర్టుకి మనం సాక్ష్యాధారాలతో పంపిస్తే రేపు కోర్టులో కేసు నిలబడి
ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడుతుంది అన్న స్థాయికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళు చార్జ్ షీట్ పంపిస్తారు. ఇది బేసిక్‌గా ఇన్వెస్టిగేషన్‌లో జరిగే ప్రక్రియ. సో, దీనికోసం ఇప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు సాక్ష్యాలను కలెక్ట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి పేపర్‌లో ఉన్న అంశాలు. మీరే ఇంట్రొడక్షన్‌లో చెప్పారు. వారు ఇంకా గూడా ఎటువంటి దీనికి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గాని, ప్రెస్ నోట్ గాని ఏది ఇవ్వలేదు. మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఈ విధంగా తెలుసుకుంటున్నారు అన్నది ఒక ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎస్ఐటీ వాళ్ళు చేయాల్సిన ప్రథమ విషయం ఏంటంటే, ఇటువంటివి 2, 3 చోట్ల వెళ్ళిన తర్వాత నిజంగా అక్కడ ఎక్స్‌హుమేషన్ చేసిన తర్వాత అక్కడ ఈ బాడీస్ గాని, ఎముకలు గాని ఉన్నాయా? లేవా? అన్నది ఒకటి వెరిఫై చేయాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఇచ్చినంత మాత్రాన అందులో విషయాలన్నీ సత్యాలు అని మనం భావించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎఫ్ఐఆర్ అన్నది అతనిచ్చాడు. ఇచ్చిన తర్వాత అందులో అంశాలు ఎంతవరకు కంప్లైంట్ మేరకు నమోదు అతని చేయబడిన కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కదా సార్. ఇన్వెస్టిగేషన్ అతని కంప్లైంట్ మేరకు ఈ ఈ ప్రాసెస్‌ని మొదలుపెట్టడానికి ఎఫ్ఐఆర్ అన్నది మొదటి స్టెప్. ఉమ్, ఆ తరువాత అతన్ని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసి, ఇంట్రాగేట్ చేసి అతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఉమ్, అంటే ఒక్కతనే ఇన్ని పనులు చేయలేడు గదా! అవును. అతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి వాళ్ళని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని వాళ్ళతో మాట్లాడడం ఇది. ఉమ్, తర్వాత మీరన్నట్టు ఇది ఆ ఆలయం యొక్క తర్వాత ఆ ట్రస్టీల యొక్క వాల్యూని తగ్గించడానికి లేకుంటే ఒక సంచలనం సృష్టించడానికి అన్న విధానం కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ధర్మస్థల అన్నది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. అవును సార్. ఆ క్షేత్రంలో మంజునాథుడు ఉన్న క్షేత్రం అది. లక్షల మంది భక్తులు వస్తుంటారు అక్కడికి. ఉమ్, వచ్చిన తర్వాత ఆ క్షేత్రాన్ని కూడా ఇన్ని సంవత్సరాలు జరుపుతున్నప్పుడు ఆ ట్రస్ట్ బోర్డ్‌లో కూడా ఏమన్నా విభేదాలు ఉన్నాయా? ఉమ్, అన్నది కూడా మనం పరిశీలించాలి. ఇన్వెస్టిగేషన్ అంటే ఒక మార్గంలోనే వెళ్ళదు. ఇన్వెస్టిగేషన్ అన్ని విషయాలను మనం ఇన్వెస్టిగేషన్‌లో చేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం వదిలేస్తే రేపు డిఫెన్స్ వాళ్ళు ఆ విషయాన్ని పట్టుకొని మన కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేస్తారు కోర్ట్‌లో. ఉమ్, అందువల్ల ఇన్వెస్టిగేషన్‌లో ఏమంటామంటే దేర్ షుడ్ బి నో స్టోన్ అన్‌టర్న్డ్ అంటాం. అంటే ప్రతి రాయిని కూడా మనం తిప్పి చూడాలి. అదే ఇన్వెస్టిగేషన్. సో, ఆ విధంగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నవాళ్ళు ముందుకు వెళతారు. ఎందుకంటే భారతదేశంలో మీరు ఒకసారి చూసుకుంటే ఉమ్, ఇలాంటి మాస్ కిల్లింగ్స్ అన్నవి చాలా చోట్ల జరిగాయి. ఉమ్, యాక్చువల్‌గా 1965లో మీరు ఒకసారి చూస్తే 65-68 వరకు బాంబేలో సుమారుగా 40 మందిని ఒక వ్యక్తి రాత్రిపూట పడుకున్నప్పుడు ఐరన్ రాడ్ తీసుకొని వాళ్ళని చంపేవాడు. ఇదొక పెద్ద సెన్సేషనల్ కేస్ అయింది. ఆ ఉమ్, తర్వాత 68లో ఇతన్ని పట్టుకున్నారు. అతని పేరు రమణ్ రాఘవ్. ఉమ్, దాని మీద ఒక సినిమా గూడా వచ్చిందనుకుంటా. సార్. 'రమణ్ రాఘవ్ హత్యాకాండ' అని జెప్పేసి సుమారుగా 41 మందిని చంపినట్టు, అందులో 23 మంది యాక్చువల్‌గా చనిపోయినట్టు కన్ఫర్మేషన్ అయింది. అతనికి యాక్చువల్‌గా మరణశిక్ష విధించారు. ఆ తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం జరిగింది. ఉమ్, ఆ తర్వాత 76, 77లో చూసుకుంటే పూణే మహారాష్ట్రలో మళ్ళా జోషి అభ్యంకర్ మర్డర్ కేస్ అని అది గూడా చాలా ఒక సంచలనం సృష్టించి, అందులో నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ ఒక 10 మందిని చంపుతారు. ఉమ్, ఇదొకటి జరిగింది. అందులో బేసిక్‌గా వాళ్ళ దగ్గరున్న డబ్బుల్ని దోచుకోవడం, ఆ తర్వాత ఒక కిక్ కోసం వాళ్ళని చంపేయడం. ఇది ఆ నలుగురు స్టూడెంట్స్ చేసిన మర్డర్. వీళ్ళందరిని గూడా పట్టుకొని ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వీళ్ళ నలుగురికి కూడా మరణశిక్ష విధించడం జరిగింది. 1983వ సంవత్సరంలో వీళ్ళను ఉరి తీయడం జరిగింది. ఉమ్, ఆ తరువాత మీరు చూసుకుంటే 85-89 మధ్యలో స్టోన్ మ్యాన్ కిల్లింగ్స్ అని ముంబైలోను, కలకట్టాలోను సుమారుగా ఒక 25 మంది చంపబడ్డారు. అంటే అదే విధంగా ఎవరైతే వీళ్ళు ఇల్లు లేని వాళ్ళు, ఇట్లా ఫుట్‌పాత్ మీద పడుకున్న వాళ్ళు ఎవరో వచ్చి పెద్ద రాయి పెట్టేసి వాళ్ళని చంపేసేవాళ్ళు. ఉమ్, ఆ కేసు ఇప్పటికీ అన్‌డిటెక్టెడ్. ఎవరు చేశారన్నది ఇప్పుడు గూడా డిటెక్షన్ అవ్వల. ఉమ్, ఆ తరువాత మీరు చూసుకుంటే తమిళనాడులో ఇంకొక కేసు ఫేమస్ అయింది. ఆటో శంకర్ కేస్ అంట. ఉమ్, ఆటో శంకర్ కేస్‌లో గూడా ఇతను ఆటో నడిపేవాడు. విజయ్ శంకర్ అని జెప్పేసి అతను ఆటో నడుపుతాడు కాబట్టి ఆటో శంకర్ అని పేరు. అతను సుమారుగా ఒక 6 కన్నా ఎక్కువ మంది మహిళలను ఆ విధంగా చంపాడు. అంటే వాళ్ళను కిడ్నాప్ చేయడము, తర్వాత వాళ్ళను చంపడము, ఈ విధంగా చేయడం వల్ల అతన్ని గూడా 1995వ సంవత్సరంలో ఉరితీశారు. ఉమ్, సో, ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే ఇలా రకరకాలుగా మాస్ కిల్లింగ్స్ జరిగాయి. అసలు ధర్మస్థలకు దగ్గర ఇంకోటి బెల్తాన్ గడి అని ఒక ప్రాంతం ఉంది. ఉమ్, అందులో 2000-2003వ సంవత్సరంలో ఒకతను సుమారు 20 మంది మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఫేక్‌గా సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి, ఆ తరువాత వాళ్ళని సైనైడ్ పిల్స్ ఇచ్చేవాడు. అంటే ఇవి
గర్భ నిరోధకం అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఇవి మాత్రలని చెప్పి వాళ్ళని నమ్మించి సైనైడ్ మాత్రలు ఇచ్చి సుమారుగా 20కి పైగా మహిళలను అతను ఈ విధంగా చంపడం జరిగింది. ఆ, అతన్ని కూడా ఉరిశిక్ష విధించడం జరిగింది. సో ఈ విధంగా ఆ తర్వాత మీరు చూసుకుంటే భారతదేశంలో నిఠారీ కిల్లింగ్స్ అన్నది కూడా నోయిడా డిస్ట్రిక్ట్ లో జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు సార్. పందేర్ అని తర్వాత కోహ్లీ అని వీళ్ళిద్దరూ కలిసి సుమారుగా ఒక 20 మంది పిల్లలను మహిళలను చంపేశారు. ఉమ్, చంపేసి వీళ్ళు వాళ్ళ భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ విధంగా చేశారని వాళ్ళకు కూడా ఆ, మ- మరణశిక్ష విధించడం జరిగింది. సో ఉమ్, ఈ రకంగా మనం చూసుకుంటూ పోతుంటే ఈ విధంగా మాస్ మర్డర్స్ అన్నవి మళ్ళా అనేక సంవత్సరాల తర్వాత ధర్మస్థలలో ఈ విధంగా సంచలనం రేపడం అన్నది మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఎస్ఐటి వారి యొక్క చీఫ్ ప్రణబ్ మోహంతి గారు మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆయన ఆధ్వర్యంలో ఈ ఎస్ఐటి అన్నది ఈ కేసుని తుది వరకు తీసుకువెళ్ళి దీనిలో సత్యాసత్యాలను పరిశీలించి ఈ విషయం నిజంగా జరిగింటే మటుకు దోషులకు చాలా కఠినమైన శిక్ష పడేటట్టు ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి దీన్ని త్వరగా ముగించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో సార్ అది అయితే వాళ్ళ మీద ఉన్న గురుతర బాధ్యత. ఎస్. యా, మీరు చాలా ఇన్వెస్టిగేషన్ చూసుంటారు, ఎందుకంటే చాలా కేసులు చెప్పున్నారు, మీ దగ్గర చాలా స్టడీ ఉండుంటుంది. అయితే ఈ పర్టికులర్ కేసు 2014 వరకు జరిగింది అనేది, అంటే ఇప్పుడు 2025లో మనం ఉన్నాం, అంటే ఒక 11 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం. ఈ 11 సంవత్సరాల తర్వాత అవశేషాలను గుర్తించడం, వాటిని డిఎన్ఏ టెస్ట్ చేయటం, దాన్ని అప్పటి మిస్సింగ్ కేసుతో పోల్చడం, తర్వాత అప్పటి వ్యక్తుల ఆధారాలు సేకరించడం, ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా? ఈ కేసు ముందుకు పోయే అవకాశం ఉందా? టైం గడిచిన కొద్దీ సాక్ష్యాలు నిర్వీర్యం అవుతూ ఉంటాయి కదా సహజంగా, ఏమంటారు? అవును. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ ఒక పెద్ద ఛాలెంజింగ్ కేసు. ఉమ్, అంటే నిన్న జరిగిన మర్డర్‌ను ఇన్వెస్టిగేట్ చేయడం ఒకటి, ఇన్ని సంవత్సరాల తర్వాత దీన్ని చేయడం అన్నది నిజంగా ఒక ఇన్వెస్టిగేషన్‌కి ఒక ఛాలెంజ్. ఉమ్, అంటే నిజంగా ఈ ఘటనలో జరిగి ఉంటే మటుకు ఇది ఇన్వెస్టిగేషన్‌కు ఛాలెంజ్. చాలా మెటిక్యులస్‌గా, చాలా జాగ్రత్తగా, చాలా సవిస్తరంగా తీసుకొని అనేక విషయాలు పరిగణనలోకి తీసుకొని ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశాలు. కాబట్టి వీటిలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా మిస్సింగ్‌లు, ఎందుకంటే మనం ఇక్కడ తవ్వి తీసిన తర్వాత కూడా అది ఎవరిది అన్నది ప్రూవ్ చేయడం చాలా ముఖ్యం. ఉమ్, అదర్‌వైజ్ ఇన్ని గడిచాయి అంటే ఫైనల్‌గా మనం కోర్ట్‌లో ఎవరు ఇది, ఈ వ్యక్తి ఎవరు అన్నది వాళ్ళు ఫైనల్‌గా ఈ మిస్సింగ్ కేసెస్‌కు లింక్ చేయాలి మనం. ఉమ్, అందువల్ల హెల్ప్ లైన్ నంబర్స్ అవి పెట్టి ఇది ఈ విధంగా ఇంకా మిస్సింగ్ అయ్యి వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గాని వెనక్కి రాని కేసులు ఎన్నున్నాయో, అన్‌డిటెక్టెడ్ కేసులు ఎన్నున్నాయో ఇవన్నీ బయటికి తీయాలి. తీసి వాళ్ళకు కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చి కాంటాక్ట్ చేసేటట్టు చూడాలి. చూసిన తర్వాత వాళ్ళ డిఎన్ఏలు మనం తీయాలి. తీసి ఇక్కడికొచ్చిన వాటితో డిఎన్ఏలు తీసుకొని ఆ రెండింటిని మ్యాచ్ చేయాలి. సో ఇదంతా కూడా చాలా ఎలాబొరేట్ కష్టతరమైన విషయం, కానీ అసాధ్యమైతే మటుకు కాదు. అందుకని ఇన్వెస్టిగేషన్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ అన్నాను. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఖచ్చితంగా ఈ దిశగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. మీరన్నట్టు 11 సంవత్సరాలు జరిగిపోయింది. అంటే ఇంకా 98 తీసుకుంటే ఇంకా గూడా మీకు ఇంకా కొన్ని సంవత్సరాలు మళ్ళా ముందుకు వెళ్ళినట్టే ఆ తర్వాత. అవును, సో దాదాపు అవన్నీ గూడా 30 మనం సంవత్సరాలు అంటే సార్. 27, 28 సంవత్సరాలు అవును, అవును సార్. వాటిని మీరు తీసుకురావాలి అంటే ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్. కానీ క్రైమ్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా దే లీవ్ ఎ విజిటింగ్ కార్డ్ అంటారు అక్కడ. నేరం చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విజిటింగ్ కార్డ్‌ను ఆ స్థలంలో వదిలిపోతారు అని అంటారు. ఆ విజిటింగ్ కార్డ్‌ని వదిలిపెట్టిన ఆధారాలను పట్టుకోవడమే ఇన్వెస్టిగేషన్. అవును సో సార్. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఆ విధమైన సాక్ష్యాధారాలను సేకరించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. సో మంచి మంచి రెప్యుటేషను, మంచి ఇన్వెస్టిగేషన్ సామర్థ్యము ఉన్న వాళ్ళనే తీసుకొని ఎస్ఐటీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా వీరందరికీ కూడా సహకరిస్తూ ఆ తర్వాత వచ్చేసి త్వరగా ఈ విషయాలను గనక బయటికి తీసుకురాగలిగితే సార్ మళ్ళా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఆ! సార్ 2 స్టోరీస్. ఆ! 2003లో అనన్య భట్ అనేటువంటి ఒక అమ్మాయి ఆ అవును. ధర్మస్థలకు వచ్చి మిస్సింగ్ అయిందనేటువంటి కేసు. ఇప్పుడు వాళ్ళ మదర్ ఫైట్ చేస్తా ఉంది, సుజాత భట్. ఆమె సిబిఐలో అవును. స్టెనోగ్రాఫర్ గా పనిచేసిన వ్యక్తి అంట. అది ఒకటి. అవును. తర్వాత హ్మ్. 17 ఏళ్ల అమ్మాయి, పేరు మారుస్తున్నాను మైనర్ కాబట్టి, సౌమ్య కేసు. హ్మ్. ఆ హ్మ్. 2013లో అత్యాచారానికి గురి కాబడి అక్కడ పూడ్చిపెట్టబడిందని ఈ పారిశుధ్య కార్మికుడు చెప్తున్నటువంటి మరొక కేసు. ఆ కేసు కూడా అవును. అప్పట్లో పాపులర్ అయింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది. అప్పట్లో జరిగింది. అవును. ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోయారు. ఈ 2 కేసులు తేలతాయా అంటే ఏం చెప్తారు? అంతే. ఇప్పుడు ఆ కేసు ఏదైతే అప్పుడు సీబీఐలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేసిందని నేను గూడా విన్నాను. సరే.
ఆ తర్వాత ఇంకొకటి సిబిఐలో పనిచేస్తున్న వాళ్ళ అమ్మాయి మిస్సింగ్ కేసు. ఈ 2 కూడా మనకు ఇమ్మీడియేట్‌గా ఈ 2 కేసులు లైవ్‌లో ఉన్నాయి మనకి. ఉమ్, అంటే ఆల్రెడీ ఐడెంటిఫైడ్. తర్వాత వచ్చేసి ఈ కేసుల్లో మనకు సహకరించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఉమ్, కాబట్టి వీటి రెండిటిని తీసుకొని అటువైపు నుంచి వస్తే అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి గాని, వాళ్ళ వద్ద నుంచి వస్తే ఇన్వెస్టిగేషన్ ఒక లెవెల్ వరకు వస్తుంది. తరువాత వీళ్ళను ఎక్కడ ఈ విధంగా చేశారు అన్న దాని గురించి కూడా మనం తీసుకురావాలి. ఎందుకంటే ఒక కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ అయింది కాబట్టి అందులో ఎవరు నిందితులు అన్నదానికి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్‌ని మనం లింక్ చేయవచ్చు. ఉమ్, అదే విధంగా ఇంకొక కేసు ఎవరైతే ఉందో భట్ అన్న అమ్మాయి కేసులో, ఆ కేసులో కూడా ఫైనల్‌గా మనకు ఇప్పుడు విషయాలు తెలుసు. ఇతని స్టేట్‌మెంట్‌ని బట్టి ఎవరు చేశారో అన్నది కూడా ఒక విషయం తెలిసింది. ఇప్పుడు ఆ బాడీ ఎక్కడుంది అని తీసుకురావడానికి ఇంకొక విషయం. ఈ 2 ఆ విధంగా కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్స్. ఉమ్, సో ఈ 2 కేసులు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకుంటూ మిగతా అతను చూపించే ప్రాంతాలను పరిశీలించి, ఆ ప్రాంతాల్లో నేను చెప్పినట్టు ఎగ్జిబిషన్ చేసి, అక్కడ డీఎన్ఏ చేసి ఇవన్నీ కూడా లింక్ చేయాల్సిన ఒక విశిష్టమైనది. కాబట్టి ఒక ఫోరెన్సిక్ టీమ్ కూడా వీళ్ళ దగ్గర ఉండాలి. తర్వాత ఈ కేస్ కోసం స్పెషల్‌గా ఒక డీఎన్ఏ టీమ్‌ను కూడా అక్కడ సిద్ధం చేసి పెట్టాలి. ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుందంటే మిగతా కేసులతో మిక్స్ చేయకుండా వీటి కోసం స్పెషల్‌గా మనం పెట్టగలిగితే అప్పుడు ఈ కేసు త్వరగా ముందుకెళ్తుందన్నది నా అభిప్రాయం కార్తీక్ గారు. సార్ ఒక చిన్న మాట ఇక్కడ ఒక చిన్న ఆ! ఆరోపణ ఉంది. సహజంగా ఆ! ఊళ్ళల్లో చెరువు పక్కన, నదుల పక్కనే డీకంపోజ్ చేస్తా ఉంటారు. శవాలను పూడ్చి పెడతా ఉంటారు ఎవరు చనిపోయినా. అది సహజంగా హ్మ్. జరిగేటువంటి పరిణామం. ఇది ఇప్పుడు టెంపుల్ సిటీగా డెవలప్ కావచ్చు. ఒకప్పుడు మారుమూల ప్రాంతం, పల్లెటూరు ప్రాంతమే. కాబట్టి అక్కడ నియర్ బై ఎవరు చనిపోయినా సరే ఇక్కడ ఈజీగా డీకంపోజ్ అవుద్ది కాబట్టి, ఆ నియర్ బై ఎవరు చనిపోయినా ఇక్కడ పాతిపెట్టేవాళ్ళు. ఆ శవాలను చూపించి ఇప్పుడు దాన్ని టెంపుల్‌కి అంటగడతారా అనేటువంటి వాదన కూడా ఉంది. దాని మీద? అంటే ఇప్పుడేంటంటే అందుకనే ఫైనల్‌గా ఏంటంటే మనం జస్ట్ ఒక బాడీ దొరికినంత మాత్రాన ఈ కేస్‌దన్నట్టుగా మనం చేయడానికి దానికి డీఎన్ఏ చేయాలి. హ్మ్. చేసి ఆ కుటుంబంతో లింక్ చేయాలి. హ్మ్. ఆ లింక్ కాకుండా ఈ కేసులో అది లింక్ చేయడం కష్టమవుతుంది. హ్మ్. సో ఆ విధంగా డీఎన్ఏ టెస్టింగ్ అన్నది చాలా ప్రముఖమైన పాత్ర ఈ కేసులో వహించబోతోందన్నమాట. సో అందుకనే అన్నాను. డీఎన్ఏ టెస్టింగ్ కోసం సెపరేట్‌గా టీమ్స్‌ని మనం ఏర్పాటు చేయాలన్నది ఒకటి నేను చెప్తున్న అంశం. ఎన్నాళ్ళు పట్టొచ్చు సార్ దర్యాప్తు? ఒక అంచనాగా. అంటే ఏమవుతుందంటే మొదట మొదలుపెట్టవచ్చు. ఎందుకంటే అతను చెప్పిన దాన్ని బట్టి 100కు పైగా అని చెప్పాడాయన. హ్మ్. కాబట్టి మొదలుపెట్టి కొన్ని గనుక పూర్తి చేయగలిగితే ఆ తర్వాత ఇవి నడుస్తూనే ఉంటాయి. కాబట్టి మొదట ఇన్వెస్టిగేషన్ చేసుకొని 1, 2 కేసులు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ తర్వాత క్రమక్రమంగా చార్జ్ షీట్ వేసుకుంటూ వెళ్ళవచ్చనమాట. సో చేసుకుంటూ వెళ్ళగలిగితే సుమారుగా ఒక 3 నెలల లోపల ఈ కేసుని మనం అంటే ఇంకా ఫాస్ట్‌గా చేయగలిగితే కూడా చేయవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అందులో సమయం పట్టేది ఐడెంటిఫికేషన్, డీఎన్ఏ టెస్టింగు, ఫ్యామిలీ లింకింగు. ఈ 3 గనక త్వరగా ముగించగలిగితే మిగతావి త్వరగానే చేయవచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓకే. నమస్తే.